హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. హీరోలు చేసే డాన్సులు, ఫైట్లు, వాళ్ళు విసిరే పంచులతో పాటు వాళ్ళ సరసన నటిస్తూ చంద్ర చేసే హీరోయిన్స్ అంటే సినీ ప్రేమికులకు ఎంతో ఇష్టం. సినిమాలో ఉన్న గ్లామర్ కు ఉన్న మహత్వం అదే. అందుకే ఒక సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో ఎన్నో కసరత్తులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్ చొప్పున ఉండగా ది రాజాసాబులు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నాడు. మొత్తానికి చూసినట్లయితే డజన్ పైగా హీరోయిన్స్ ఈసారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు వినోదాలు విందు పంచుతూ తమ లప్పును చూసుకునేందుకు సిద్ధం. ఆ హీరోయిన్స్ ఎవరో మనం ఒకసారి చూద్దాం. ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ ను చుట్టుముట్టి కవిస్తుంటే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇటీవల ప్రోమోగా విడుదల కొంచెం పాఠం చూసే మాకు నచ్చే అంటూ ది రాజాసాబ్ విడుదల కోసం ఆతృతగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9వ తారీఖు థియేటర్లో విడుదలవుతున్న సంగతి తెలిసింది. 8వ తారీఖు రాత్రి నుంచి ఈ సినిమా సందడి చూడు కాబోతుండగా ఇందులో ప్రభాస్ తరచున మాళవిక మోహన్, నిధి అగ్రవాల్, రీతి కుమార్ హీరోలుగా నటించారు. కాగా ఈ ముగ్గురు తమ అందంతో కట్టిపడేస్తున్నారు. మరి తెరపై వీడి సందడి ఎలా ఉంటుందో ఒకసారి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకర్ వరప్రసాద్ గారు జనవరి 12వ తారీఖు రానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. మీసాల పిల్ల అంటూ సాగే పాటతో ఇప్పటికే ఈ జోడీ సినిమాపై ఆసక్తిని పెంచగా ఇందులో మరో అగ్ర హీరోయిన్ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించారు. నయనతారతో పాటు మరో హీరోయిన్ అయిన క్యాథరిన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇద్దరు బాంబుల మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథతో రూపొందిన సినిమాని నారీ నారీ నడుమ మురారి. సర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మేనన్, సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14వ తారీఖు నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయిలు మాజీ ప్రేయస్ మధ్య ఒక ఆఫీసులో ఉంటూ ఇబ్బందులు పడిన యువకుడిగా సర్వానంద్ ఇందులో కనిపించనున్నారు. సంక్రాంతికి పండుగ బరిలో నిలిచిన మరో సినిమానే అనగనగా ఒక రాజు. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో నవీన్ పోసెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఒక రాజు, ఒక రాణితో పాటు ప్రత్యేక గీతంలో మరో నాయకి శాన్వి మేఘన కూడా మెరిపించగా మొత్తం ఇందులోనూ ఇద్దరు హీరోయిన్స్ అందరూ చేస్తారన్నమాట. వీటితో పాటు ఈ సంక్రాంతి పండగకి తమిళ నుంచి జననాయకుడు కూడా వస్తున్నాయి. విజయ్ హీరోగా నటించిన జననాయకుడు పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఇందులో మమితా బైజక్ కూడా కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా పరాశక్తిలో హీరో శివకార్తికేయతో మన తెలుగు అమ్మాయి అయిన శ్రీలీల జట్టు కట్టారు. అలాగే వీళ్ళతో పాటు ఇద్దరు హీరోయిన్లతో కలిసి అందరూ చేయడం రవితేజకు కొత్త కాదు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలను ఆ ఇద్దరు భామలతోనే కలిసి అల్లరి చేస్తూ వినోదాలు పంచనున్నారు మాస్ మహారాజా. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాలో టింపుల్ అయాతి, ఆసిక రంగనాథన్ హీరోలుగా నటించారు. ఇప్పటికే ఇందులోనే వామో వయో బెల్లా బెల్లా పాటలు విడుదలై విశేష ఆదరణ పొందాయి. కాగా ఆ పాటల హీరోయిన్లు ఇద్దరు అందంతోనూ డాన్సులతో అదరగొట్టారు. ఈ సినిమా జనవరి 13వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రానున్నది.